మన భూమి మీద బతికే ఏ జంతువైనా, ఏ పక్షి అయినా సరే అవి బతకాలంటే వాటికి బలమైనా ఉండాలి, లేదైనా వేగమైనా ఉండాలి. లేకపోతే ఇతర జంతువులకు ఆహారంగా మారిపోతాయి. అవి ఇతరుల నుంచి ఆహారం సంపాదించుకోవాలన్నా ఈ వేగం అనేది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. తప్పించుకోవాలన్నా ఈ వేగం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అటువంటి వేగవంతమైన పక్షుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియో చివరిదాకా చూడండి. అన్నాస్ హమ్మింగ్ బర్డ్. ఈ పక్షి ఈ ప్రపంచంలో ఉన్న పక్షులన్నిటికంటే చిన్నగా ఉంటుంది. దీని సైజ్ వచ్చేసరికి కేవలం 3.9 టు 4.3 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. దీని బరువు మాత్రం 3-6 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కువగా గ్రే కలర్‌లో మనకు కనిపిస్తుంది. ఇది అమెరికాలోని కోస్టల్ ఏరియాలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఇది గంటకు దాదాపు 98 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు. నెంబర్ 9 గ్రే హెడెడ్ ఆల్బాట్రోస్. ఇది ఒక సముద్రపు పక్షి. చూడటానికి తెల్లని శరీరం, బూడిద రంగు తలతో ఇది ఉంటుంది. ఇది సముద్రం మీద ఎగురుతూ ఒకేసారి సముద్రం లోపలికి 7 మీటర్ల లోతుకు డైవ్ చేసి తన ఆహారాన్ని పట్టుకుంటుంది. ఇది పిల్లల కోసం, ఆహారం కోసం ఒకేసారి 13,000 కిలోమీటర్లు ఎగురుతుంది అప్పుడప్పుడు. దీని వేగం దాదాపు 129 కిలోమీటర్/అవర్ స్పీడ్ ఉంటుంది. దీని బరువు వచ్చేసరికి 3-4.5 కిలోలు ఉంటుంది. ఇది ఎక్కువగా సౌత్ జార్జియా, కేరళ దీవుల్లో ఇది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. నెంబర్ 8 బ్లాక్ గైడ్ పీజియన్స్. ఇవి సాధారణంగా మనకు తెలిసిన పావురాలే. ఇవి గుంపులుగా జీవిస్తూ ఉంటాయి. ఈ ప్రపంచం మొత్తం దాదాపు అంతటా ఉంటాయి. ఇవి బరువు మాత్రం 265-380 గ్రాముల దాకా పెరుగుతాయి. దీని సైజ్ వచ్చేసరికి 30-36 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో ఎగరగలవు. నెంబర్ 7 రెడ్ బ్రెస్ట్ మోర్గానస్. ఇది ఒక బాతు. ఇది సముద్రం మీద ఎగరగలదు, అదేవిధంగా నీటిలో కూడా ఈదగలదు. ఇది ఈ ప్రపంచంలో ఉన్న వేగవంతమైన బాతుల్లో ఇది కూడా ఒకటి. ఇది సముద్రం మీద ఎగురుతూ తన ఆహారం కోసం ఒకేసారి 130 కిలోమీటర్ల వేగంతో నీటిలోకి డైవ్ చేసి తన ఆహారాన్ని పట్టుకుంటుంది. ఇవి భూమి మీద నడిచేటప్పుడు మాత్రం చాలా స్లోగా నడుస్తాయి. నెంబర్ 6 సర్ఫ్ వింగ్స్ గూస్. ఈ పక్షి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పక్షుల్లో ఇది కూడా ఒకటి. ఇవి దాదాపుగా 50 పక్షులు కలిసి ఒక సమూహంగా జీవిస్తూ ఉంటాయి. ఇవి రెక్కలు ఒకేసారి విషాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇవి విషపూరితమైన బీటిల్స్ని తింటాయి. అందువలన వీటి విషం అనేది వీటి రెక్కల్లో స్టోర్ అవుతుంది. వీటి లైఫ్ స్పాన్ వచ్చేసరికి 20 సంవత్సరాల దాకా బ్రతుకుతాయి. ఇవి దాదాపు 4-6 కేజీల బరువు ఉంటుంది. ఇవి ఎక్కువగా సరస్సులు, అదేవిధంగా వ్యవసాయ క్షేత్రంలో ఇవి మనకు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ప్రపంచంలోనే అతి ఫాస్టెస్ట్ పక్షుల్లో ఇది కూడా ఒకటి. నెంబర్ 5 ఫ్రిగేటెడ్ బర్డ్. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది ఒక్కసారి ఆగకుండా కొన్ని వారాల పాటు ఎగరగలదు. వీటి ఆహారాన్ని ఎరని, సముద్రంలోని చేపని గాల్లోనే పట్టుకునే కెపాసిటీ వీటికి ఉంటుంది. వీటి ఆహారాన్ని గాలిలోనే ఒకదాని నుంచి ఒకటి మార్చుకునేంత స్పీడ్గా ఇవి ఎగరగలవు. ఇది దాదాపు చాలా స్పీడ్గా ఎగురుతుంది. 153 కిలోమీటర్/అవర్ స్పీడ్తో ఇది ఎగరగలదు. పక్షులలో వాటికి కింద ఒక రెడ్ కలర్ సంచి లాంటివి ఉంటుంది. అది వాటి సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది అన్నమాట. నెంబర్ 4 యురేనస్ హబ్బీ. ఈ పక్షి చూడడానికి ఒక చిన్న టైప్ గద్దలాగా ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్గా ఎగరగలుగుతుంది. దీనికి ఏరోబాటికల్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇది చాలా ఫాస్ట్గా కదులుతూ తమ ఆహారాన్ని గాల్లోనే ఒక పక్షి నుంచి ఇంకో పక్షికి మార్చగలవు. ఇది దాదాపు 159 కిలోమీటర్/అవర్ స్పీడ్తో ఎగరగలదు. ఇవి ఎక్కువగా మనకు ఆసియా, యూరోప్ కంట్రీస్లో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. నెంబర్ 3 వైట్ థ్రోటెడ్ నీడిటాయ్. ఈ పక్షి చూడడానికి సరిగ్గా ఒక విమానం లాగే ఉంటుంది. ఇది చాలా స్పీడ్గా ఎగరగలదు. ఇది దాదాపు 169 కిలోమీటర్ల స్పీడ్తో ఎగురుతుంది. ఇది ఒకే చోట నిలబడి ఎగురుతూ తన ఎరను చూసి వేటాడుతుంది. ఇది మనకు ఎక్కువగా సైబీరియాలో మనకు కనిపిస్తుంది. నెంబర్ 2 గోల్డెన్ ఈగల్. ఇది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పక్షుల్లో ఇది కూడా ఒకటి. ఇది చూడడానికి చాలా బలం ఉంటుంది. ఇది గోల్డ్ కలర్ ఈకలు కలిగి ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇది అప్పుడప్పుడు కుందేళ్లను, ఎలుకలను ఇది వేటాడి తింటూ ఉంటుంది. దీని స్పీడ్ వచ్చేసరికి 241 కిలోమీటర్/అవర్ స్పీడ్తో ఎగరగలదు. వీటికి పదునైన గోళ్ళు ఉండడం వల్ల ఒకేసారి ఎరను ఎత్తుకొని వెళ్ళగలవు. ఇవి ఎక్కువగా మనకు నార్త్ అమెరికాలో మనకు కనిపిస్తాయి. 1 పెరిగ్రేన్ ఫాల్కన్. ఈ ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ అయిన పక్షి ఈ పెరిగ్రేన్ ఫాల్కన్. అదేవిధంగా మన భూమి మీద కూడా అత్యంత ఫాస్టెస్ట్ జీవి కూడా ఇదే. ఇది దాదాపు 320 కిలోమీటర్/అవర్ స్పీడ్తో ఎగరగలదు. ఇది ఒకేసారి పైనుంచి డైవ్ చేసేటప్పుడు అంత స్పీడ్ అందుకుంటుంది. ఇది సాధారణంగా ఎగిరేటప్పుడు 40-55 కిలోమీటర్ల మధ్య ఎగురుతుంది. కానీ ఎరను చూసినప్పుడే దాని వేగాన్ని అంతగానం పెంచేస్తుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.